వికారాబాద్ జిల్లాలో శుక్రవారం బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జిల్లాలో వివిధ గ్రామాల్లో జరిగిన బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవేశ్వర మహారాజ్ ఒక కులానికి కాకుండా ప్రతి ఒక్క కులానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రపంచానికి ఆయన పేరు జగజ్యోతి అనే పేరు సంపాదించిన వ్యక్తి ఆయన్ని కొనియాడారు. అందుకని ఆయన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. ज्योति बसवेश्वर महाराज की जय, महात्मा बसवेश्वर महाराज की जय। అదేవిధంగా ఇక్కడ వీరశైవ బంధువులు కూడా అధిక సంఖ్యలో అధిక జనాభాలో ఉండడం కూడా ఇక్కడ ప్రాముఖ్యత చేకూరుతుంది. ముఖ్యంగా మహాత్మా బసవేశ్వరుని గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం వీరశైవులకు మాత్రమే ఆయన మహాత్ముడు కాదు, మొత్తం అసలు మహాత్మ అంటే సంఘ సంస్కర్తలో మొదటి సంస్కర్తగా దక్షిణ భారతదేశంలో ఆయన వచనాలు, ఆయన నడిచినటువంటి జీవిత ఏవైతే చెప్పిండో ఆయన అందరికీ కూడా జీవన విధానాలు మనుషులందరినీ కూడా సమానంగా చూసి ఆయన 12వ శతాబ్దంలోనే మొత్తం కూడా సమాజ స్థాపన కోసం ఆయన కృషి చేసిండు. అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి మొత్తం కూడా ఈరోజు అన్ని కులాలు కుల రహిత వర్గ రహిత సమాజం కోసం ఆయన కృషి చేసిండు. ఈరోజు చాలా మంది ఈరోజు మనం మాట్లాడుకుంటాం, ఈరోజు ఇంకా పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి, మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈరోజు ఇంకా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా ఈరోజు డిమాండ్ల రూపంలో ఉంది. కానీ ఆ రోజు అనుభవ మండపం అని మహాత్మా బసవేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి అనుభవ మండపం ఈరోజు పార్లమెంట్కి సమానంగా చెప్తున్నటువంటి అనుభవ మండపంలో అందరికీ ఆ రోజు ఉన్నటువంటి శూద్రులు, అతిశూద్రులు, మహిళలు, బలైన వర్గాలు అందరూ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రపంచానికే ఆయన అందుకే జగజ్యోతి అని ఆయనకు పిలువడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా మనము సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలు కూడా బసవేశ్వరుని సిద్ధాంతాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరు కూడా శుభాకాంక్షలు. జై బసవ.